నమస్కారం. వేద ధర్మం ఛానల్కి స్వాగతం. ఉగాది 2026 పండగ ఎప్పుడు, తేదీ, ముహూర్తం ఏంటి, తెలుగు సంవత్సరం పేరేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఆశలతో సరికొత్త ప్రారంభానికి స్వాగతం పలికే మన ఉగాది పండుగ దగ్గర పడుతుంది. దీంతో తెలుగు లోగిళ్లలో అప్పుడే పండుగ వాతావరణం నెలకొంది. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, కొత్త పంచాంగం. మరి ఈ 2026 సంవత్సరంలో ఉగాది ఏ తేదీన వస్తుంది? ఆ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? అసలు ఈ పండుగ వెనుకున్న కథేంటి? అలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఉగాది 2026 తేదీ, శుభ ముహూర్తం చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమి రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రాంతాలను బట్టి దీనికి యుగాది, సంవత్సరాది, విషు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 19న ఉగాది పండుగ వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం పాడ్యమి తిథి మార్చి 19వ తేదీ ఉదయం 6:52 మొదలై మరుసటి రోజు ఉదయం 4:52 ముగుస్తుంది. పండుగలు సాధారణంగా సూర్యోదయ తిథిని బట్టి జరుపుకుంటారు. కాబట్టి మనం మార్చి 19నే ఉగాదిని జరుపుకోవాలి. అలాగే ఈ పండుగతోనే తెలుగు శక సంవత్సరం 1948 అధికారికంగా మొదలవుతుంది. పరాభవ నామ సంవత్సరం మన పూర్వీకుల ఖగోళ శాస్త్రం ప్రకారం 60 ఏళ్ల సైకిల్లో ఒక్కో ఏడాదితో ఒక్కో కొత్త నామ సంవత్సరం ఈ రోజునే మొదలవుతుంది. సరిగ్గా ఆ లెక్కనే చూసుకుంటే ఈ రాబోయే 2026 ఉగాదితో మనకు పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఉగాది ప్రాముఖ్యత తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో యుగ అంటే కాలం లేదా వయస్సు అని, ఆది అంటే ప్రారంభం అని అర్థం. అంటే కొత్త కాలానికి నాంది పలకడమే యుగాది. వాడుకలో అదే ఉగాదిగా మారింది. హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించటం ఈ రోజునే మొదలు పెట్టాడట. అందుకే ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, సృష్టిలో కొత్త మార్పునకు ప్రతీక. అలాగే వసంత ఋతువు రాకతో చెట్లు చిగురించి ప్రకృతి అంతా కొత్త కళను సంతరించుకుంటుంది. ఉగాది పచ్చడి. ఉగాది రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజలు చేస్తారు. మహిళలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడతారు. ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. వేప పువ్వు, బెల్లం, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం ఇలా షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు. మన జీవితం కూడా కష్టం, సుఖం, కోపం, భయం, ఆశ్చర్యం, సవాళ్లు అనే 6 భావోద్వేగాల కలయిక అని, వాటన్నిటినీ సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు చెబుతుంది. పంచాంగ శ్రవణం పండుగ రోజు ఉదయాన్నే కుటుంబ సమేతంగా గుడికి వెళ్లి దేవుని ఆశీస్సులు తీసుకుంటారు. దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పిస్తారు. ఆ తర్వాత బంధువులు, ఇరుగు పొరుగు వారికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఉగాది రోజు సాయంత్రం వేళ చేసే పంచాంగ శ్రవణం మరో ముఖ్యమైన ఘట్టం. ఈ కొత్త సంవత్సరంలో వర్షాలు, పంటలు, ప్రజల ఆరోగ్యం, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో పురోహితులు లేదా ఇంట్లోని పెద్దలు చదివి వినిపిస్తారు. విన్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.